ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభోదయం. మోషే సుఖోపవాస ధ్యానములలో 15వ రోజులోనికి అడుగుపెట్టించిన యేసయ్యకు వందనములు. తన ప్రజలను తరుముతున్న శత్రువులను సముద్రంలో ముంచివేసి కృతజ్ఞతా గీతములు పాడించిన సర్వశక్తి గల దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండం 15వ అధ్యాయము పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను ఈరోజు దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. జూలై 15వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 1 నుండి 2 వచనములు. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించును. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు తన నామమున రక్షణ పొందిన వారి పక్షమున పోరాడి ఆ యుద్ధంలో విజయమిచ్చి సంరక్షించువాడు. ఐగుప్తు దాసత్వం నుండి ఎన్నో అద్భుతముల ద్వారా, శత్రువులకు తెగుళ్ళ ద్వారా వారి బంధకాల నుండి ఇజ్రాయేలులను బయటపడేసినాడు. సర్వశక్తి గల దేవుడు. వారు ఆ దేశమును వదిలి సాగుతున్న తరువాత వెళ్ళిపోమన్న ఫరో హృదయమును మరలా కఠినం చేసుకుని వారిని తరుముటకు తన శ్రేష్టమైన గుర్రపు రథములను వెంట వేసుకుని కాలినడకన సాగిపోతున్న ఇజ్రాయేలులను వెనుకకు తీసుకురావాలని దురుద్దేశంతో బయలుదేరినాడు. ఆ రథముల యొక్క ధ్వని దూరం నుంచి వినిన ఇజ్రాయేలు దేవుడు మన పక్షాన ఉన్నాడని ధైర్యాన్ని చూపక భయపడి మోషేను నిందించిరి. వారు ఫరో రథములను చూశారు, కానీ సర్వశక్తి గల దేవుని మహిమను, మహత్కార్యములను వారు గ్రహించలేకపోయారు. అయితే దేవుడు తన రగులుతున్న అగ్ని కోపమును ఫరోకు మరోసారి కల్లారా చూపే విధముగా ఎర్ర సముద్రంను మోషే కర్ర ఎత్తగా 2 పాయలు చేసి వారిని సాగిపోజేసిను. వెంబడించిన ఫరో సైన్యములను ముంచివేసిన అద్భుత కార్యములను కల్లారా చూసిన ఇజ్రాయేలు మోషే అక్క ఇంట రాగా జయ జయ కీర్తనలాయను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడైన మహిమను స్తుతించెదను అని ఎలుగెత్తి పాడిరి. అలాగే యేసుక్రీస్తు నామమున రక్షణ పొందిన మనలను కూడా శత్రువు వెంబడిస్తూ సమస్యలు సముద్రంలో ముంచివేయాలని చూస్తాడు. సైన్యములకు అధిపతియగు యేసుక్రీస్తు వాటిని పాయలుగా చేసి ఆరిన నేలైన తన సన్నిధి ద్వారా దాటింపచేసి నిరంతరం స్తుతి గీతములు మన నోట నిండా ఆనందగానములతో నింపి ఆనందభరితులుగా రూపొందింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. సైన్యములకు అధిపతి అని మా క్రీస్తు ప్రభువా, ఈ వాక్య వాగ్దానము ద్వారా నీ నామమున రక్షణ పొందిన మార్చి స్తోత్రగానములు చేసే విధంగా మమ్మల్ని తరుముచున్న చీకటి శక్తులను, సముద్రమలి ముంచివేస్తున్న సమస్యల సుడిగుండాల్లో నుంచి తప్పించి వాటిని పాయలు చేసి అవలీలగా తాటింప చేయమని కోరుచున్నాము. ఈ ప్రార్థనలో పాల్గొన్న మా ఒక్కొక్కరిపై నీ కృప మేఘముతో వర్షింప చేయుము. మా ప్రార్థనలో నెరవేర్చుకునే శక్తిని, నీ సన్నిధిలో సాక్షిగా నిలిచే భాగ్యములను ఇమ్మని వేడుకుంటున్నాము. మా అందరిపై నీ కృపలను కుమ్మరించి స్వస్థతల, అద్భుతములు, తలాంతులు, భాగ్యములతో అన్నింట అభివృద్ధితో వృద్ధి చేయమని నీ నామమున వేడుకొని కోరుచున్నాము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకును. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మా నోట స్తుతి గానములను నిరంతరము చేయగల అద్భుతమైన కార్యములతో నింపి ఆయన సన్నిధిలో గణపరచును గాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వర్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. యుద్ధాశూరుడే యెహోవా, నా బలము, నా
దేవుడు. ఆయన పేరు యెహోవా, నా పితరుల దేవుడు. ఆయన పేరు యెహోవా, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయానే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము.